Christian life is not a privacy life, it is a public life. It is a open domain లో, పబ్లిక్ డొమైన్లో మనం అందరం ఉన్నాం అంతే. ఎందుకు తెలుసా పబ్లిక్ డొమైన్లో ఉన్నామని? నేను ఒక పని చేశాను అనుకోండి, ఇప్పుడు దేవునికి నచ్చని పని, ఒక ఘోరమైనటువంటి తప్పిదం చేశాను అనుకోండి, నేను ఇన్ని సంవత్సరాలు నేను పబ్లిక్ డొమైన్లోనే ఉన్నాను, అన్నీ యూట్యూబ్లోనే ఉన్నాయి. రెండో రోజు ఏం పెడతారో తెలుసా? యూట్యూబ్లో ఒక వాక్యం పక్కన పెట్టి, ఇప్పుడు నేను చేసేటువంటి పని ఏదైతే ఉందో పక్కన పెట్టి పోలుస్తూ పబ్లిక్గా ఏం చేస్తారు? వేలం వేసేస్తారు. నో డౌట్, చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండకూడదు. ఇది దేవుని అందుకే మనల్ని తీసుకొచ్చి, ఎవరైనా చూడండి, అదర్ దాన్ క్రిస్టియన్, ఎనీబడి ఈజ్ ఇన్ పబ్లిక్ డొమైన్ స్పిరిచువల్గా ఎవరు లేరు. మనల్ని చూసి వస్తున్నారు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఇప్పుడు వస్తున్నారు బయటికి. ఎందుకు తెలుసా? పబ్లిక్ డొమైన్లో ఉంది మనమే. పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ఎవరైనా వెళ్తున్నారా?